క్యాషినో అంటే అర్థం క్యాష్ తీసుకొని రా, క్యాష్ తీసుకొని ఇన్ అంటే లోపలికి రా, నో అంటే బయటికి పోయేటప్పుడు ఉత్త చేతలతో పో అనేది క్యాషినో అర్థం. అదే జరిగింది ఈ 352 మందికి. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు 23, 24, 25 క్యాష్నోకు ఇక్కడి నుంచి మనుషులను పిలుచుకొని జూదమాడిచ్చేదానికి పిలుచుకొని పోయినారు. దాని గురించి అక్కడికి పోయి వచ్చిన వ్యక్తుల బాధలు, కొన్ని విషయాలు మీడియా ముఖంగా పోలీసు వారికి, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీంతో నంద్యాల వరదరాజులరెడ్డి గారు కూడా తెలుసుకోవాలా, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఒరవడి సృష్టించి క్యాష్నోకు ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరుపుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు, ఇది ఎవరి ప్రోద్బలంతో, ఎవరి అండదండలతో జరుగుతూ ఉందో మీరే చెప్పాలా. ఎప్పుడే కానీ ఇక్కడి నుంచి గోవాలకు ఇంకా వేరే వేరే ఊర్లకు ఆర్గనైజింగ్ గుంపుగా చేసి అందరినీ ఫ్లైట్ల ద్వారా, బస్సుల ద్వారా తీసుకుపోయినది ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఇదే మొదలు. నల్లబోతుల నాగరాజు డైరెక్టర్, ఆయనకు భాగం ఉంది. బసుమురళి ఆయనకు భాగం ఉంది. ఇంకా కొంతమందికి భాగాలు ఉన్నాయి దీంట్లో. ఎక్కడికి పిలుచుకుపోయే దాంట్లో గోవాకు పిలుచుకుపోయి క్యాష్నోలో జూదమాడిచ్చేదానికి. ముఖ్యంగా 352 మందిని ప్రోగు చేసి ఆర్గనైజింగ్ అందరినీ ఒక గుమిగూడిచి ఇక్కడి నుంచి పిలుచుకుపోయినారు. 352 మందిని పిలుచుకుపోయినారు గోవాకు. పోయిన ఈ 351 మందిది కూడా ఏ ఒక్కరు గెలిచలే, డబ్బులే గెలిచలే, మొత్తం పోగొట్టుకున్నారు. అందరిది డబ్బులు పోయింది. అక్కడ మోసం జూదం జరిగింది, మోసమాట జరిపినారు. పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్నా నా డబ్బులు పోయింది, మా డబ్బులు పోయింది, ఇదంతా మోసమాట, పొరపాటు పడిపోయినాము, వీళ్ళ మాటలు నమ్మిపోయినాము, ఈ నల్లబోతుల నాగరాజు, మురళి ఇంకా కొంతమంది వ్యక్తులను నమ్మిపోయినాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఎస్పీ గారు కూడా దీనిపైన విచారించాలా. ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరపచ్చా, జరపకూడదా, పిలుచకపోవచ్చా లేదా అనేది కూడా ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన పరిశీలించి మళ్ళా త్వరలో నేపాల్, శ్రీలంకలకు కూడా వీళ్ళు ఈ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరుపుదేదానికి సిద్ధపడతా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అంటే గోవాలో ఇక్కడి నుంచి బస్సులు, ఫ్లైట్లలో పిలుచుకొని పోయి ఈ ప్రొద్దుటూరు నుంచి వాసవి బస్సు పోయింది బెంగళూరుకు, బెంగళూరు నుంచి గోవాకు ఫ్లైట్లో, కడప నుంచి హైదరాబాదుకు ఫ్లైట్లో, హైదరాబాద్ నుంచి గోవాకు ఫ్లైట్లో. అక్కడ 7 లాడ్జీలు బుక్ చేసినారు వీళ్ళకు, ఈ 352 మందికి. ప్రతి లాడ్జీలో కనీసం అంటే 10 మంది అమ్మాయిలను పెట్టినారు. దారుణం. అమ్మాయిలను 7 లాడ్జీలలో ఉన్నారు అమ్మాయిలు. ఎవరు చెప్పినారు ఇదంతా మాకు? అక్కడికి పోయి వచ్చిన వ్యక్తులు. నా దగ్గర రికార్డింగ్ ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ప్రతిదీ నా దగ్గర రికార్డింగ్ ఉంది. వాళ్ళ బాధ నా దగ్గర స్వయంగా వచ్చి కూడా చెప్పినారు. క్యాష్నో, ఈ క్యాష్నో అనేది గోవాలో ఒక ప్లేస్లో ఉంటుంది. ఆ ప్లేస్కు వీళ్ళ లాడ్జీలకు ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో తీసినారు. ఈ క్యాష్నో జరిపే దాంట్లో కూడా లాడ్జీలు ఉన్నాయి. ఆడ కూడా రూములు ఇచ్చినారు వీళ్ళకు.
వీళ్ళందరికీ రూములు ఇచ్చినారు. ఇచ్చి క్యాష్నో బిగిన్ పెట్టినారు. ఒక దీంతో మోసమాట అనే దానికి ఏంటంటే ఒక డెక్ అనేది ఉంటుంది. ఆ డెక్లో కార్డ్స్ పెడతారు. ఆ డెక్లో కార్డ్స్ ఉండేటి ఏమేమి ఏ కార్డు ఎక్కడెక్కడ ఉంది అనేసి ఆ పైన ఒకతను సీసీ కెమెరాల్లో చూసుకుంటూ ఉంటాడు. అక్కడ ఏ ఆకు ఎక్కడ పడుతుంది, లోపల పడుతుందే బయట పడుతుందే, మంగతాయి ఆట లోపల బయట అనేది అతనికి తెలుస్తూ ఉంటుంది. అంతా స్కాన్ చేసుకుంటున్నారు. అంతా స్కానింగే, అంతా మోసమే. ఆ డెక్కునే షూ అంటారు, ఒకటి మోసమాటనే షూ. ఇదంతా కూడా మేము వివరంగా కనుక్కొని చెప్తా ఉన్నాం. ప్రొద్దుటూరు నుంచి ప్రజలు పోయినారు, జమ్మలమడుగు నుంచి పోయినారు, పులివిందల నుంచి పోయినారు, కడప నుంచి పోయినారు, కర్నూలు నుంచి సుదర్శన్ అనే బుకి 30 మందిని పిలుచుకొచ్చినాడు. ప్రొద్దుటూరుకు సంబంధించిన ఒక పెద్ద బుకి, టాప్ మోస్ట్ బుకి అయినా ఈ రాయలసీమలోనే పెద్ద బుకి, ఆయన 30 మందిని పంపించినాడు. ఆయన రాలే, ఆయన 30 మందిని పంపించినాడు. ఇట్లా 352 మంది అయినారు. కర్నూలు సుదర్శన్ పేరు కూడా ఇట్లా 352 మంది సార్ మొత్తం. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. అట్నే వరదరాజులరెడ్డి గారు కూడా ఇటువంటి అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు మౌనంగా ఉండారు. ఎట్లన్నా పోనీ ప్రొద్దుటూరు అనుకుంటా ఉండారు. నువ్వు నీ కొడుకు బాగుంటే చాలు, ఎవరెట్టపోయినా గాలికి వదిలేసినారు ఎమ్మెల్యే గారు మీరు. నెక్స్ట్ ఇట్లా ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ లేకోకుండా చేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. దీనిపైన మరొక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ఎస్పీ గారు చాలా మంచివారు, స్ట్రిక్ట్ ఆఫీసరు కాబట్టి ఇటువంటి పైన ఇంకా ఉక్కుపాదం మోపుతాడనేది మేము కోరుకుంటా ఉన్నాం.